నేషనల్ క్రష్ నుంచి ఊహించని బర్త్డే గిఫ్ట్ ని అందుకున్న రౌడీ బాయ్ విజయ్ అన్నని ముద్దు పేరుతో పిలిచిన వదిన విజయ్ దేవరకొండ గారు మే 9న తన 36వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఆయన తన పుట్టినరోజు సందర్భంగా ఆయన సంపాదనలోని కొంత అమౌంట్ ను మన భారతదేశ ఆర్మీకి విరాళంగా కూడా ఇచ్చున్నారు. దాంతో ఆయన గొప్ప మనసుకి అభిమానులతో పాటు ప్రజలు కూడా జేజేలు పలుకుతున్నారు. చాలా మంది సెలబ్రిటీల నుంచి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే వచ్చాయి. ఆ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఒక ముఖ్యమైన బాగా ప్రత్యేకమైన వ్యక్తి ఒకరున్నారు. వాళ్ళు ఎవరో కాదు, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గారు. ఆవిడ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారికి బర్త్డే విషెస్ తో పాటు ఒక అమూల్యమైన గిఫ్ట్ ని కూడా ఇచ్చారంట. అదేంటంటే విఆర్ అనే సింబల్ ఉన్న ప్లాటినం చైన్ అంట. దాని విలువ దాదాపు 15 లక్షల రూపాయలని తెలుస్తోంది. చాలా మంది విజయ్ దేవరకొండ గారికి అలాగే రష్మిక మందన్న గారికి మధ్య లవ్ అఫైర్ నడుస్తుందని వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఆ వార్తల్ని ఈ జంట ధృవీకరించకపోయినా ఎప్పుడూ ఖండించలేదు. అలాగే విదేశాలకు చాలా సార్లు హాలిడే ట్రిప్స్ కి వెళ్ళినట్లు కూడా చాలా సార్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా చక్కర్లు కొడుతుంటాయి. వాటి గురించి అడిగినా ఈ జంట దాటవేస్తూ ఉంటుంది. కానీ ఈసారి విజయ్ దేవరకొండ గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ తెలిపిన శుభాకాంక్షలు చాలా డిఫరెంట్ గా, మా మధ్య ప్రేమ బంధం ఉంది, పైగా ఎప్పటి నుంచో కొనసాగుతుంది అనేలా ఆ విషెస్ ఉన్నాయి. రష్మిక గారు పుట్టినరోజు శుభాకాంక్షలతో విజయ్ గారి ముద్దు పేరును కూడా ప్రస్తావించారు. అదేంటంటే విజ్జు అని ముద్దుగా పిలిచారు. అసలు ఆ విధంగా రష్మిక గారు ఎప్పుడు విజయ్ గారిని పిలవలేదు. అది చూసిన అభిమానులు కూడా వదిన అన్నయ్యని బాగా ప్యాంపర్ చేస్తోంది అని వాళ్ళిద్దరి మధ్య ప్రేమని నిజమేనని తెగ ఆనందపడిపోతున్నారు. ఏదేమైనా ఈసారి విజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి ప్రేమ వ్యవహారం నిజమేనని తేలింది. ముఖ్యంగా విజయ్ గారిని రష్మిక గారు విజ్జు అని పిలిస్తే ఎంత బాగుందో చూడాలి. మరి వీరి ప్రేమ బంధం ఎంత వరకు వెళ్తుందో, పెళ్లితో ముగుస్తుందో లేకపోతే మధ్యలోనే ఆగిపోతుందో. నిజంగా ఇలాంటి ఒక మంచి జంట వాళ్ళ ప్రేమను గెలిపించుకుంటే ఆశీర్వదించడానికి అభిమానులతో పాటు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ప్రేమ గెలవాలని మనం కూడా కోరుకుందాం.